లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. బంధాలను అమితంగా ప్రేమించే సామాన్యుడి భాగోద్వేగాలే ప్రధాన ఇతివృత్తంగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా దర్శకుడిగా సుకుమార్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. నటుడిగా రామ్ చరణ్ని మరో స్థాయిలో నిలబెట్టింది. మళ్ళీ ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశల్ని నిజం చేస్తూ మళ్ళీ కలిసి పనిచేయడానికి హీరో రామ్ చరణ్, సుకుమార్ సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పథకాలపై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందనుంది. రామ్ చరణ్ కెరియర్లో గుర్తుండిపోయే సినిమాగా సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని నిర్మాతలు చెప్తున్నారు. ఆర్ఆర్తో గ్లోబల్ స్టార్గా ఎదిగారు హీరో రామ్ చరణ్. పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్గా నిలిచారు దర్శకత్వుడు సుకుమార్. మారిన వీరి ఇమేజ్కి తగ్గట్టుగా కథా కథనం, బడ్జెట్ ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాదిలో షూటింగ్ మొదలుపెట్టి 2025 చివర్లో సినిమాను విడుదల చేస్తామని వారు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించనున్న ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలు నవీన్ యార్నేని, యలమంచిలి రవిశంకర్. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హైదరాబాద్ అంజలి. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.